హాయ్ కార్తీక్, వచ్చావా? నేనే పిలుద్దాం అనుకున్నాను. లాస్ట్ మంత్ బిల్స్ ఒకసారి చెక్ చేయాలి. కొంచెం హెల్ప్ చేయి కార్తీక్. ఏమైంది కార్తీక్, అలా ఉన్నావు? అదే వేద, వర్కర్స్ అంతా స్ట్రైక్ చేస్తున్నారు కదా. సప్లై చేయాల్సిన మెటీరియల్ అంతా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంది. పని జరగకపోతే మీరెంత నష్టపోతారో మేము కూడా అంతే నష్టపోతాం. దీనివల్ల పెద్దిరెడ్డి గారి నమ్మకాన్ని నేను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ఎవరి వల్ల ఏం జరిగినా ఫైనల్గా అది నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందేమో, నేను బలైపోతానేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. కూల్ కార్తీక్, అలాంటిదేం జరగదు. డోంట్ వరీ. ముందు నువ్వు ఈ వాటర్ తాగు. వీణ చేసిన చిన్న తప్పు ఎంత దూరం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కోర్స్ వీణ కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. పోనీ ఈ విషయంలో మనమేమైనా ఇన్వాల్వ్ అవుదామనుకుంటే సరస్వతి అత్తయ్య ఈ విషయంలో అందరినీ దూరంగా ఉండమంది. ఏం చేయాలన్నా అది వీణ ఒక్కదాని చేతుల్లో మాత్రమే ఉంది. బట్ నాకు నమ్మకం ఉంది కార్తీక్, తొందరలోనే వీణ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. లాస్ట్ మినిట్ వరకు చూసి వీణ సాల్వ్ చేయలేకపోతే అప్పుడు మనందరం ఇన్వాల్వ్ అయితే సరిపోతుందని నేను శ్రీ మౌనంగా ఉంటున్నాం. ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు కార్తీక్. కొంచెం ఓపిక్గా వెయిట్ చేయి, అన్నీ సర్దుకుంటాయి. నిజంగానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా? నో డౌట్ కార్తీక్, మేమంతా ఉన్నాం కదా, ఇంకెందుకు చెప్పు భయం. ఇప్పుడు నువ్వేమీ మామూలు కార్తీక్వి కాదు, కాంట్రాక్టర్ కార్తీక్వి. 10 మందికి ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు? కెరియర్ మీద ఆ మాత్రం భయం ఉండాలే వేద, లేదంటే పైకి రాలేం. నేను చెప్తున్నాను కదా, డోంట్ వరీ. థ్యాంక్ యూ వేద, నీతో మాట్లాడాక నా మనసు కొంచెం రిలాక్స్ అయింది. కార్తీక్కి ధైర్యం చెప్పినంత ఈజీగా నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఒకవేళ మేం ఇన్వాల్వ్ అయ్యాక కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే? చెప్పు వేద, ఏదో బిల్స్ చెక్ చేయాలను. ఇవి కొంచెం చూసి చెప్పు. నా క్యాబిన్కి వెళ్ళి చెక్ చేసి చెప్తాను. హాయ్ వేదా. ఏంటి మాలిని, ఆఫీస్లో నీ అల్లరి ఎక్కువైపోయినట్టుంది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి, అంతా గమనిస్తున్నానులే. అయితే అల్లరి తగ్గించాలంటావు? వద్దొద్దు, మాలిని అంటే అల్లరి, అల్లరంటే మాలిని. రెండు వేరువేరుగా ఉంటే అస్సలు బాగుండదు, బోరింగ్ కూడా. అమ్మయ్యా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ వేదా. అది సరే, ఏంటిలా వచ్చావు? నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి వేదా, అవి నువ్వే చెప్పాలి. ఏదైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలా? అవును, ప్రాజెక్ట్ కే గురించి తెలుసుకోవాలి. ఆ పేరుతో మన కంపెనీకి ఏం ప్రాజెక్ట్స్ రాలేదే? కొంపదీసి ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి కాదు కదా? అయ్యో వేదా, ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కార్తీక్ అని. అయినా కార్తీక్ గురించి ఏం తెలుసుకోవాలి? కార్తీక్ వేదా బావ మరదలు కదా, అసలు వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళిద్దరి బిహేవియర్కి, వాళ్ళ రియాక్షన్స్కి వాళ్ళ మధ్య ఏదో ఉందని చిన్న డౌట్ అయితే ఉంది. నా డౌట్ ఎంతవరకు నిజం ఏంటనేది నేను తెలుసుకోవాలి. అదెందుకు ఇప్పుడు? ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా స్టోరీగా మారుద్దామని. చెప్పు వేదా, కార్తీక్ వీణ ఒకరినొకరు ఇష్టపడ్డారా? మరైతే రిషిని ఎందుకు పెళ్లి చేసుకుంది వీణ? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు చెప్పు? క్యూరియాసిటీ, తెలుసుకోవాలన్న ఉత్సాహం, అంతే. సరే చెప్తాను, రాసుకో. ఒకప్పుడు వీణా కార్తీక్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. అవునా? నిజం. ఒకరి కోసం ఒకరు అన్నంతగా ఉండేవారు. బావ మరదలు ఎలా ఉండాలి అంటే వీణా కార్తీక్ల మాదిరి ఉండాలి అనే విధంగా ఉండేవాళ్ళు. మరెందుకు విడిపోయారు?
వాళ్ళ మధ్యలో రిషి ఎందుకు వచ్చాడు? చెప్పు వేదా. వదినా వదినా చెప్పు రిషి. ఫ్యాక్టరీలో ఆల్రెడీ స్ట్రైక్ జరుగుతుంటే మెటీరియల్ లోడ్ ఎందుకు తెప్పించారు వదినా? గోడౌన్ అంతా మెటీరియల్తో నింపుకోవడానికా? అది ఇవాళొచ్చిన లోడ్ కాదు రిషి, పాతదే. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలవు వదినా? ఆ వీణ వల్ల అన్నీ తలనొప్పులే. ఏం కాదు రిషి, అన్నీ అవే సర్దుకుంటాయి. సరే వేదా, నేను తర్వాత కలుస్తాను. ఓకే మాలిని. ఏంటి వదినా, ఏముంటుందా మాలిని? అదా, ప్రాజెక్ట్ కే గురించి అడుగుతుంది. ప్రాజెక్ట్ కేనా? ప్రాజెక్ట్ కే సినిమా గురించి. వర్కర్ స్ట్రైక్ చేయడం వల్ల ఎవరికి పని లేకుండా పోయింది. ఆఫీసులో సినిమా డిస్కషన్లు మొదలయ్యాయి. ఏమైందమ్మా? అమ్మ గుర్తుకొచ్చిందా? నీళ్ళు తాగు. ఇప్పుడు నేను తినిపిస్తాను. ఓకేనా? మ్మ్. రే ఆగు. కార్తీక్, పద. నీ బట్టలన్నీ షెల్ఫ్లో సర్దుతాను. ఉతికాల్సినవి ఏమైనా ఉంటే చెప్పు, ఉతికేస్తాను. ఆహా, అలాంటి ఏం లేవమ్మా. నువ్వేం చెప్పకుండా ముందు నడు. అదేంటి? అక్కకి కొంచెమైనా శ్రమ తగ్గిస్తాను. శ్రమే ఉందిలే పార్వతి, నేను చేస్తానులే, నువ్వులే. నువ్వు ఉండక్క. కార్తీక్, నువ్వు పద. అమ్మా, శ్రీ ఎలా ఉన్నాడు వేదా? బాగున్నాడు అత్తయ్య. మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయంట. లేదత్తయ్య, బాగానే ఉన్నాం. అన్నీ తెలిసిందానివి సర్దుకుని శ్రీకి నచ్చ చెప్పుకుని కాపురం నిలబెట్టుకో. ఇంతకంటే నేనేం చెప్పలేను. నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా. అలాగే అత్తయ్య. వీణ కొన్ని తప్పులు చేస్తోంది వేదా. ఆ తప్పులేంటి అన్నవి తొందరలోనే తెలుస్తాయి.